ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల్ కార్యక్రమంలో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఆశించినంత అనుకూలమైన ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఏ పని అయినప్పటికీ కూడా అందులో ఏవో రకమైన కొన్ని ప్రతిబంధకాలు ఎదురవటం అనేది ఉంటుంది. ఆలోచనలు కూడా తీసుకునే విధానంలో కొంత తొందరపాటు అయితే కనిపిస్తుంది. ఇక ధనానికైతే చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనుక ఏవి ఉండవు. ఇక భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా స్వల్పంగా విరోధాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మధ్యవర్తుల ప్రమేయంతో కానీ లేదా మరి ఇరుగు పొరుగు వారితో కూడా ఏవో రకమైన కొన్ని అసౌకర్యాలు కలగడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. ఇక పెళ్లి కోసం వేచి ఉన్న వారికైతే ఈరోజు ఒకంత సానుకూలత కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేషరాశి వారు ఈరోజు వినాయకుడికి తొక్కుడు లడ్డూలు కానీ అరటిపళ్ళు కానీ నివేదన చేయటం వల్ల ఒకంత అనుకూలత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. వృషభ రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య స్వల్పంగా ఏమైనా సరే కొంత చికాకులు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారంలో ఉన్నవారికి అయితే కనుక లాభాలు నోటి దాకా వచ్చినట్టే వచ్చి పొందలేని పరిస్థితులు ఉంటాయి. ఇక బంధుమిత్రాదుల సమాగమం అనేది ఉంటుంది. తర్వాత కొన్ని వ్యక్తిగత సౌకర్యాలను మెరుగుపరచుకోవడానికి కొన్ని కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేయడం అనేది ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి అవరోధాలు కానీ చికాకులు కానీ లేవు. కానీ ఖర్చులు మాత్రం ఊహించిన దానికంటే కూడా అధికంగా ఉండటం అనేది ఉంటుంది. సాంస్కృతిక కళ రాజకీయ రంగాల్లో వారికి అనుకూలమైన మార్పులు సంభవించడానికైతే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద వయసు వ్యక్తులతో ఏవైనా సరే కొంతవరకు చికాకులు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక ఈరోజు వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది. ఆంజనేయ స్వామికి 8 ఒత్తులు వేసి దీపారాధన చేయటం వల్ల ఒకంత అనుకూలత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మిథున రాశి వారికి ఈ రోజంతా కూడా చేపట్టిన ఏ పనిలో కూడా విజయావకాశాలు మెరుగ్గా ఉండటం అనేది ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విధానంలో మొత్తం సంశయాత్మక ధోరణిని తగ్గించుకుంటే కనుక మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఉంటుంది. మరి కాసేపు ఆ రకంగాను కాసేపు ఈ రకంగాను ఆలోచనలు చేయటం చివరికి ఏ ఆలోచనలో కూడా సక్రమంగా దాన్ని ఆచరణలోకి తీసుకురాకపోవటం అనేది ఈరోజు వీరిలో కనిపించే ప్రధానమైన బలహీనత. ఇక ఇతరత్ర ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఈరోజైతే కనిపించటం లేదు. ఇక రక్తానికి సంబంధించిన కానీ శ్వాసకు సంబంధించిన కానీ కొంతవరకు చిన్న అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బంధుమిత్రాదులతో వీరి యొక్క పనితనం ఏదైతే ఉంటుందో లేదా వారితో వీరికుండే సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఈరోజైతే ఒకంత మెరుగుపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా పై అధికారులు వీరికి కానీ లేదా కింద పనిచేసేవారు వీరికి కానీ మరి సరైన తోడ్పాటును అందివ్వటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల శత్రువుల్ని మరి లేకుండా చేసుకోవటం అనేది తర్వాత చేసే ప్రయత్నాల్లో లాభాలు పెరగటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి కొద్దిగా బెల్లం నివేదన చేయడం వల్ల కూడా మరింత మంచి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు మరి సంతానములు అది తీసుకున్న నిర్ణయాల్లో కానీ కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో ఉన్న వాళ్ళు కానీ నష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక తన కంటే పై అధికారులు ఎవరైతే ఉంటారో లేదా పెద్దవారు ఎవరైతే ఉంటారో వారి వల్ల ఎంతో కొంత కొన్ని ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నడుముకి సంబంధించినవి కానీ తర్వాత జబ్బకు సంబంధించినవి కానీ ఏమైనా కొన్ని మరి నొప్పులు కలగటం అనేది కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాల కోసం ఎవరైనా వేచి ఉంటే కనుక అవి కొంతవరకు సానుకూలమయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈరోజు వీరు ఎక్కువగా మరి వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది మంచిది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకము తేనె నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత మంచి జరగడానికి అయితే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు
అనేది బయట నుంచి రావు, అవి ఇంటి నుంచే రావటం అనేది ఉంటుంది. ఇల్లే వీరికి ఒక పెద్ద బందిఖానా అన్నట్టు, ఇంట్లో వ్యక్తులే వీరికి కారాగారం అన్నట్టు, లేదా వీరికి శిక్షలు అందిస్తారు అన్నట్టుగా ఇంట్లో వ్యక్తులు తలనొప్పులు తెచ్చిపెట్టే పరిస్థితులు అయితే ఎక్కువ ఉంటాయి. ఈ ఇంట్లో వారికి ఎంత మేలు చేసినప్పటికీ కూడా గుర్తింపు గౌరవం లేకపోవటం కానీ, లేదా ఇంకా కొత్త బాధ్యత ఏదో ఒకటి చుట్టుముట్టడం కానీ, తద్వారా ఎప్పుడు కూడా ఆర్థికంగా విశ్రాంతి లేకపోవటం అనేది కూడా సంభవించడం అనేది ఉంటుంది. ఇక బయటైతే గనక వీరి యొక్క వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి భంగము వాటిల్లదు. ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా చివరి నిమిషంలో బయటపడటం అనేది ఉంటుంది. ఇక పెళ్లి కోసం ఎవరైతే వేచి ఉన్నారో వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు వాయిదా వేసుకోవటం అనేది మంచిది. ఇక ప్రేమ వివాహాల కోసం వేచి ఉన్న వాళ్ళైతే మాత్రం వాటిలో మాత్రం కొంతవరకు ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక మొత్తం మీద చూసినప్పటికైతే ఈరోజు మిశ్రమ ఫలితాలు, ముఖ్యంగా గృహం నుంచి ఏదో రకమైన ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే సింహరాశికి ఉంటాయి. కనుక ఈరోజు వీరు దుర్గాదేవికి మరి మినపగారెలు నివేదన చేయటం వల్ల ఎంతో కొంత మేలు జరగడం అనేది కూడా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు ఏ పనిలో ఎప్పటికీ కూడా చాలా చక్కటి అనుకూలమైన మార్పులు రావటం అనేది ఉంటుంది. ఇంట బయట సహకరించే వ్యక్తులు కానీ, మిత్రులు కానీ తోడ్పాటు అందించడం అనేది ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా చివరి నిమిషంలో ఎవరో ఒకరు బయటపడేయటం అనేది కూడా ఉంటుంది. ఇక ఎవరైతే మరి ఇంటర్ క్యాస్ట్ వీటికి సంబంధించిన వివాహ ప్రయత్నాల్లో ఉంటారో అవి కొంతవరకు ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మామూలు వివాహాలు అయితే సంబంధాలు దగ్గర వచ్చి కుదరకపోయే పరిస్థితులు అయితే ఈరోజు కూడా ఇప్పటికీ కూడా అలానే ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొంతవరకు నష్టపోయే సూచనలు ఉంటాయి. కనుక ఏదో విధంగా వాటిని కొద్దిగా వాయిదాలు వేసుకోవటం అనేది అవసరమని చెప్పవలసి ఉంటుంది. ఈరోజు వీరు ఎక్కువగా మరి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మేలు జరుగుతుంది. ఈరోజు వీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేస్తే ఒకంత అనుకూలత మరింత పెరిగేలాగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత నష్టాలు ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కనుక ఆర్థిక లావాదేవీ విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. షేర్ మార్కెట్లు కానీ, స్పెక్యులేషన్స్ కానీ ఈరోజు అయితే పెద్దగా లాభించవు. ఇక ఎవరైతే మరి నాన్నగారి వైపు ఉండే బంధువుల వల్ల కూడా కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు వీరికి అనుకూలంగా రావటం అనేది ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో వీరి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించడం అనేది ఉంటుంది. తాత్కాలికంగా నడుముకి సంబంధించిన కానీ, వెన్నుకి సంబంధించిన వరకు కొంతవరకు నొప్పులు వీరిని కొంత బాధించే అవకాశాలు అయితే లేకపోలేదు. కనుక ఈరోజు తులారాశి వారు మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత అనుకూలమైన ఫలితాలు పొందటం అనేది ఉంటుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈరోజు వారు స్నానం చేసే నీటిలో ఒక చుక్క నువ్వుల నూనె కలిపి స్నానం చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది సజావుగా పూర్తవటం అనేది ఉంటుంది. మానసికంగా కొంత ఉత్సాహంగా గడపడం అనేది ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఒక రకమైన తొందరపాటు ధోరణి అనేది కనిపిస్తుంది. ఇక గృహ నిర్మాణ విషయాల్లో మాత్రం, లేదా గృహానికి సంబంధించిన కొనుగోలు విషయంలో కొంతవరకు అనుకూలమైన మార్పులు సంభవించడానికి ఉంటుంది. కష్టం మీదైనా సరే వాటికి సంబంధించిన పనులు అయితే నెరవేర్చుకోగలుగుతారు. ఇక ఇతరులతో వీరి యొక్క బాంధవ్యాలు మరింత మెరుగుపడటం అనేది ఉంటుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ఉపద్రవం నుంచి అయినా సరే చివరి నిమిషంలో బయటపడటం అనేది ఉంటుంది. కానీ ఈరోజు సాయంకాలం 6 నుంచి 9 మధ్య వాహనాలు నడిపేప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామికి చిమ్మిలి నివేదన చేయడం వల్ల కూడా అనుకూలమైన మార్పులు పొందడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ధనుర్రాశి వారు ఈరోజు అయితే కనుక ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఖర్చు ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. రూపాయి కోసం రూపాయిన్నర ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే తలెత్తడం అనేది ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి మార్పులు సంభవించవు. ప్రతి పని కూడా ఎలా జరిగిందో ఈరోజు కూడా దైనందికంగా అలానే యథావికారంగా పూర్తి చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఎవరైతే మరి సంబంధాల కోసం వేచి ఉన్నారో ఆ సంబంధ ప్రయత్నాలు అయితే కొంతవరకు ముందుకు రావడానికి కూడా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు ఏదైతే మరి ధనుర్రాశి వారు ఉన్నారో ఆ ధనుర్రాశి వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి స్నానం చేయటం వల్ల కూడా అనుకూలమైన మార్పులు రావడానికి, ఈరోజు సూర్యుడిని ఎక్కువ పూజించడం వల్ల కూడా అదృష్టం పెరగడానికి ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది.
మకర రాశి వారు చేసి ఏ పనైనప్పటికీ కూడా అందులో ఎంతో కొంత లాభపడటం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి కానీ, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడానికి కానీ, తమ యొక్క వ్యాపార పరిధిని విస్తరించడానికి కానీ అవకాశం అయితే ఈరోజు ఎక్కువ ఉంటుంది. ఏ పనిలో అయినప్పటికీ కూడా ఎంతో కొంత చిన్న ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన అంశం. ఇక దూర ప్రయాణాలు చేయటం అనేది, లేదా దూర విహార యాత్రలు చేయటం అనేది, లేదా ఏదైనా సరే పుణ్యక్షేత్ర దర్శనం అనేది కూడా ఈరోజు సాధ్యమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. దైవ అనుగ్రహం కానీ, తర్వాత అదృష్ట అనుగ్రహం కానీ ఈరోజు వీరికి పరిపూర్ణంగా లభించడం వల్ల కూడా మకర రాశి వారి యొక్క సమస్యల నుంచి బయటపడటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీరు ఎక్కువగా దుర్గాదేవిని పూజించడం వల్ల మరింత లాభం చేకూరటం అనేది ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ముందుకు సజావుగా వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి ఎక్కువ శాతం తమకి అనుకూలకంగా రావటం అనేది ఉంటుంది. ఖర్చులు అయితే అధికంగా ఉండటం అనేది ఉంటుంది. ఆర్థికంగా వీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అదే లోన్ కోసం కానివ్వండి, లేదా గృహ నిర్మాణ విషయాల్లోకి వచ్చేప్పటికి వాటి యొక్క మరి రుణాల కోసం కానీ ఏదైనప్పటికీ కూడా ఆ లోన్లు అనేవి మాత్రం ఎంతో కొంత వాయిదా పడటం అనేది వెంటనే తేలకపోయే పరిస్థితులు అయితే కనుక అధికంగా కనిపించడం అనేది ఉంటుంది. ఇక బంధు మిత్రాదులతో ఏదో రకమైన మాట పట్టింపులు కానీ ఎంతో కొంత వీరిని అపార్థం చేసుకునే పరిస్థితులు కానీ ఎదురవ్వచ్చు. ఇక కొత్త విషయాలు అకలింపు చేసుకోవడానికి కానీ, లేదా కొత్త కొత్త పరీక్షలకి హాజరవ్వాలి, లేదా పరీక్షల ప్రయత్నాల కోసం ఎవరైతే విద్యార్థులు పాటుపడుతూ ఉంటారో వారైతే మరి కొంత శ్రద్ధను ఎక్కువ చూపించవలసి అవసరం అయితే ఈరోజైతే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు వీరు ఎక్కువగా మరి వినాయకుని పూజించడం వల్ల ఎంతో కొంత మేలు జరగడం అనేది ఉంటుంది. వారు స్నానం చేసే నీటిలో ఒక చుక్క పచ్చిపాలు కలపడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో అదృష్టం పట్టినట్టే పట్టి చేజారిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అన్నీ నోటి దాకా వచ్చినట్టే ఉంటే చివరి నిమిషంలో ఏదో రకంగా అది వాయిదా పడిందనో, లేదా మనకి దక్కటం లేదనో ఒక రకమైన బాధ వీరిని చుట్టూ ముట్టడం అనేది కూడా ఉంటుంది. ఏదో అదృష్టవశాత్తు చివరి నిమిషంలో ఊపిరి పీల్చుకోవటమే తప్ప వీరు చేసే ఏ ప్రయత్నం కూడా సఫలీకృతం కాలేకపోవటం, మధ్య మధ్యలో మైగ్రైన్కి సంబంధించిన తలనొప్పి కానీ, లేదా చర్మానికి సంబంధించిన బాధలు కానీ, ఊపిరితిత్తులు సంబంధించిన బాధలు కానీ మధ్య మధ్యలో వీరిని పలకరించడం అనేది, అసౌకర్యం కలిగించడం అనేది ఉంటుంది. ఈరోజు వీరి శక్తికి మించి పనిచేయటం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎంతో కొంత ఇప్పుడు శుభ్రవ వాతావరణం కూడా మెరుగుపడడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. ఈరోజు మీనరాశి వారు ఎక్కువగా పూజించవలసిన దేవుడు మానసాదేవి కనుక మానసాదేవిని ఆరాధించడం వల్ల ఎలాంటి శాపాలు ఉన్నా కూడా అవి నిర్వీర్యం అవటం అనేది కూడా ఉంటుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.